కమ్యూనిస్టుల చిట్ట చివరి ఆశ సన్నగిల్లిపోయింది. ఒకప్పుడు బెంగాల్ నంబర్ 1 వాళ్ళే. ఇప్పుడు అసలు అక్కడ ఒకటా రెండా అన్న దాని మీద పోటీ పడుతున్నారు. త్రిపుర ఒకప్పుడు వాళ్ళే 25, 30 ఏళ్ల పాటు లీడ్. ఇప్పుడు అక్కడ త్రిపురలో కమ్యూనిస్టులకి బై బై చెప్పేశారు. వరుసగా 2 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే సందర్భంలో కేరళలోనే వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడం. అంతకుముందు ఒకసారి గెలిచినోడు రెండోసారి గెలవడం అన్నటువంటి స్టేజ్ నుంచి రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించింది. క్రిందసారి కాంగ్రెస్ సహకారంతో, రాహుల్ గాంధీ సహకారంతో పైకి ఇద్దరు పోట్లాడుకున్నా చివరికి పార్లమెంట్ కాంగ్రెస్ తీసుకుని అసెంబ్లీ కమ్యూనిస్టులకు ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. యూడిఎఫ్ 68 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఎల్డిఎఫ్ 29కి పడిపోయింది. అంటే దారుణ పరాభవం. ఎన్డీఏ అక్కడ 3 స్థానాలు గెలిచేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. తద్వారా బై బై విజయన్ అని చెప్పేసినట్టయింది. ఆయన నిన్ననే దాన్ని అంగీకరించినట్టున్నారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకుని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడని నిన్న తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకున్న దాన్ని ప్రజలు నిజం చేసి చూపించినట్టున్నారు. లేదా ప్రజలు ఈవీఎంలో ఏం నొక్కారో తెలిసి ఆయన ముందుగానే తన డిజిగ్నేషన్ మార్చేసుకున్నట్టున్నారు.